ఈరోజు మనం పైథాన్ డే 8 గురించి చూద్దాం. నెక్స్ట్ మనం ఇంటీజర్ డేటా, ఆక్టల్ డేటా, బైనరీ డేటా గురించి చూసాం. ఈరోజు మనం 4th హెక్సాడెసిమల్ డేటా గురించి చూద్దాం. ఇది డే 7 వీడియో. ఇంటీజర్ డేటా అంటే ఏంటి, ఇంటీజర్ డేటా, బైనరీ డేటా, ఆక్టల్ డేటా, హెక్సాడెసిమల్ డేటా. ఇది డే 7. ఈరోజు మనం డే 8 గురించి చూద్దాం. హెక్సాడెసిమల్ డేటా. హెక్సాడెసిమల్ ఎందుకు యూజ్ అవుతుందంటే యూజ్ టు డెవలప్మెంట్ ఆఫ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. నేను షార్ట్కట్లో రాశాను. SW అంటే సాఫ్ట్వేర్. యూజ్ టు డెవలప్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్. సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? OS ఆపరేటింగ్ సిస్టమ్, కంపైలర్, ఇంటర్ప్రిటర్, ఎక్సెట్రా. డేటా కంటైన్స్ ఫాలోయింగ్. డేటా అనేది ఇలా ఉంటుంది: 0, 1, 2, 3, 9. A R small a, B small b, or C. మీరు ఈ 0x 1 B 3 C ఎలా అయినా ఇచ్చుకోవచ్చు, కానీ F దాకే ఇవ్వాలి. ఇక్కడ 9 దాకే ఇవ్వాలి. ఇంతకు మించి ఇస్తే అది ఎర్రర్ రైజ్ చేస్తుంది. ఇక్కడ బేస్ వాల్యూ 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. బేస్ వాల్యూ అనేది 16. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఏజ్ ఈక్వల్ టు 0x A క్యాపిటల్ A, క్యాపిటల్ C 1 2. ప్రింట్ ఏ కామా టైప్ ఆఫ్ ఏ. అవుట్పుట్ క్లాస్ ఇంట్. ఇంటీజర్లోనే కదా హెక్సాడెసిమల్ అనేది ఉంటుంది, అందుకని టైప్ క్లాస్ ఇంట్. టైప్ ఆఫ్ ఏ, మధ్యలో కామా ఉండాలి. నెంబర్ ప్రింట్ చేసేటప్పుడు, టైప్ ప్రింట్ చేసేటప్పుడు మళ్ళీ ఐడి కావాలంటే ఇక్కడ కామా ఐడి ఆఫ్ ఏ ఇలా ఇచ్చుకోవాలి. ఇది ఎగ్జాంపుల్. ఇది హెక్సాడెసిమల్. దీంతో ఇంట్లో ఉన్న ఇంటి డేటా టైప్లో ఉన్నవన్నీ కవర్ అయిపోయినాయి. 4 ఉంటాయి మొత్తం. ఏమేమి ఉంటాయి? ఇంటీజర్ డేటా, ఆక్టల్ డేటా, బైనరీ డేటా, హెక్సాడెసిమల్ డేటా. 4 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు బేస్ కన్వర్షన్. సార్ ఇప్పుడు హెక్సాడెసిమల్ ఉంది, నాకు ఆక్టల్లో కావాలి. హెక్సాడెసిమల్ డేటాని ఆక్టాఫ్ అని పెట్టి, ఇదిగో ఇక్కడ ఆక్ట్ ఉంది కదా, ఇక్కడ హెక్సాడెసిమల్ డేటా ఇవ్వండి, అది ఆక్టల్లోకి మారిపోతుంది. బేస్ కన్వర్షన్ టెక్నిక్స్ ఇవి. డెసిమల్ టు బైనరీ. 1 2 3 ఉంది, నాకు బైనరీలో కావాలి. బిన్ ఆఫ్, ఇక్కడ వాల్యూ రాసి 1 2 3 అని, అది బైనరీలోకి చేంజ్ అయిపోయి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. డెసిమల్ టు ఆక్టల్. ఈ వాల్యూ తీసుకొచ్చి ఆక్ట్ ఆఫ్, ఇందులో 1 2 3 అని రాసి, 1 2 3 కాదు, ఏదైనా ఇష్టం వచ్చిన నెంబర్ రాసి అది ఆక్టల్లోకి మారిపోతుంది. డెసిమల్ టు హెక్సాడెసిమల్. ఎక్స్ ఆఫ్ సేమ్. బైనరీ టు డెసిమల్. బైనరీ అనేది 0 1 0 1 అలా ఉంటుంది. 2 డెసిమల్లోకి మారిపోవాలి. పైథాన్ అనేది ఏంటిది? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆటోమేటిక్గా బైనరీ ఇచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా మారిపోతుంది. హై లెవెల్ యూజర్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి అది మారిపోతుంది ఆటోమేటిక్గా. నువ్వేం వాడవసరం లేదు, అదే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. బైనరీ టు ఆక్టల్. బైనరీ డేటా ఆక్టాఫ్లో బైనరీ డేటా ఇస్తే అది ఆక్ట్లోకి మారిపోతుంది. బైనరీ టు హెక్సాడెసిమల్లోకి మారిపోతుంది బైనరీ డేటా ఇక్కడ ఇచ్చినప్పుడు. సేమ్ ఇలానే ఆక్ట్ టు డెసిమల్, ఆక్టల్ టు డెసిమల్. ఆటోమేటిక్గా డెసిమల్లోకి ఇక నువ్వు మార్చవసరం లేదు. పైథాన్ ఇది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అదే మార్చేస్తుంది. ఆక్టల్ టు బైనరీలోకి మారాలంటే బిన్ ఆఫ్ అని ఇవ్వాలి. ఆక్ట్లోకి మార్చాలంటే, ఆక్ట్ నుంచి హెక్సాడెసిమల్లోకి మార్చాలంటే ఎక్స్ ఆఫ్. ఇంకోటి 4th కూడా ఉంది. అదేంటిది? హెక్సాడెసిమల్ టు బైనరీ, హెక్సాడెసిమల్ టు ఆక్టల్, హెక్సాడెసిమల్ టు డెసిమల్. అది 4th. అది ఇక్కడ రాయలేదు. హెక్సాలో నుంచి బిన్లోకి, ఆక్ట్లోకి, డెసిమల్లోకి మార్చాలి. అది 4th హెక్సాడెసిమల్. ఇవి వాడాలి మనం మెయిన్. బైనరీలో కావాలంటే బిన్ ఆఫ్, ఆక్టల్లో కావాలంటే ఆక్ట్ ఆఫ్, హెక్సాడెసిమల్లో కావాలంటే HEX ఆఫ్. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ దగ్గర సిస్టమ్ ఉంటుంది కదా, ఆ సిస్టంలో ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది డే 8 వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.